గారు కోడెమొక్కల రాజన్నగా వేములవాడ రాజరాజేశ్వర స్వామికి పేరు. ఇక్కడ కోడెదానం ఎందుకు చేస్తారు? అద్భుతమైన రాజరాజేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణ లేనిదే ఏ పని జరగదు అన్నది ఆ స్వామి భక్తుల యొక్క విశ్వాసం. రాజరాజ నరేంద్రుడనే రాజు క్షయవ్యాధితో బాధపడుతూ ఆ క్షేత్రానికి వచ్చాడు. అక్కడ ఉన్న బోధి వృక్షం కింద ఉన్నటువంటి దక్షిణామూర్తిని ఆరాధిస్తూ ఆ రాత్రి నిదురించాడు. అక్కడ ఉన్న ధర్మతీర్థంలో మరునాడు పొద్దున స్నానం చేయటానికి దిగగానే ఏదో ఒక అదృశ్య శక్తి ఆ కొలను అడుగుకు లాగేసింది. అనంతరం ఆయన క్షయవ్యాధి నయమై అద్భుతమైన ఆనందాన్ని ఆయన అందుకోగలిగాడు. బయటికి వచ్చి చూస్తే అక్కడ ఒక ముని ఆ ధర్మతీర్థంలోని జలంతో అందరికీ రోగాలు నయం చేయటం గమనించాడు. ఇప్పటికీ ఆ కొలనులోని నీటన్నీ తీసేస్తే కింద 2 బేతాళ విగ్రహాలు కనపడతాయి. ఇంత అద్భుతమైన క్షేత్ర మాహాత్యం ఉన్నటువంటి ఆ దేవాలయంలోకి వెళ్ళినటువంటి నూతన వధూవరులు అక్కడ కోడెను దానంగా సమర్పిస్తారు. ఎందుకంటే వృషభమెక్కి ఊరూరా తిరిగాడే, నీ ధర్మాన్ని ఆచరించమన్నాడే. ఎద్దు ధర్మానికి చిహ్నం. కొత్తగా వివాహం చేసుకున్న భార్యాభర్తలిద్దరూ ఆ స్వామి సమక్షంలోకి వచ్చి ధర్మబద్ధమైన జీవితాన్ని గడపటానికి మేము శ్రీకారం చుడుతూ ఉన్నాం, నీ ఆశీర్వాదం మాకు కావాలి, నువ్వు నిత్యము ఏ వాహనాన్ని అయితే అధిరోహించి సంచరిస్తావో ఆ వాహనాన్ని మాకు ప్రసాదించు, అందుకోసమే ఈ వృషభాన్ని నీకు దానం చేస్తున్నాం అన్న భావనతో ధర్మబద్ధమైన జీవితానికి పునాదులు నిర్మించుకోబోతున్నామన్న సంకల్పంతో అక్కడ కోడె దానాన్ని ఇస్తాడు. తరుణీ ఒక్క ముహూర్తముండు మిది సంధ్యాకాలం ఎక్కాలమందరయన్ భూతగణావృతుడైన కామారాతి లీలన్ వృషేశ్వరయానమున సంచరించుచునుండు ఎలా ధర్మమున్ వీడగన్ అంటాడు కశ్యప ప్రజాపతి తన భార్య అయిన దితితో. ధర్మాన్ని తప్పమంటూ ఆమె ప్రోత్సహిస్తున్న సమయంలో ధర్మబద్ధమైన జీవితాన్ని గడపమని చెప్పటం కోసమే సంధ్యా సమయంలో వృషభాన్ని అధిరోహించి సదాశివుడు విహరిస్తూ ఉంటాడు. ఈ సమయంలో నిద్రపోకూడదు, భోజనం చేయకూడదు. ఇలా ధర్మాన్ని ప్రబోధించేటువంటి అద్భుతమైన ఈ ఘట్టాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ధర్మమే మన జీవితానికి ఆధారం కావాలన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వేములవాడలో రాజరాజేశ్వరునికి కోడె దానం చేస్తూ ఉంటారు. అదే కోడె దానంలోని ఆంతర్యం.